ఈరోజు మనము శ్రీ ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి చైతన్య చరితామృతంలో ఆదిలీల మొదటి అధ్యాయము 3వ శ్లోకం నుంచి చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణదాస్ కవిరాజ గోస్వాముల వారు మొదటి 2 శ్లోకాల్లో చైతన్య మహాప్రభుకి మరియు నిత్యానంద మహాప్రభుకి రుణమిల్లడం గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ గోస్వాముల వారు దృఢత్వంతో ఒక విషయాన్ని విశదీకృతం చేస్తున్నారు. చైతన్య కృష్ణ జగతి పరతత్వం పరమిహ. కృష్ణ చైతన్యుని కన్నా ఉత్తమమైనటువంటి సత్యము లేదు. మనమంతా కూడాను సత్యాన్వేషణలో ఉన్నాం కదా, మనంతా సత్యాన్ని తెలుసుకోవాలను. ఇక్కడ చైతన్య చరితామృతని వ్యక్తీకరించినటువంటి కృష్ణదాస్ కవిరాజ గోస్వామి మనకు ధృవీకరించి చెప్తున్నాడు, ఇది పరమ సత్యము శ్రీ చైతన్య మహాప్రభు. నా చైతన్యాత్ కృష్ణాత్. కృష్ణాత్ కృష్ణాత్ అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎందుకనంటే కృష్ణుడే కృష్ణ చైతన్యుడిగా ప్రకటితమయ్యాడు. మనం ఇంతకుముందు శ్లోకంలో నేర్చుకున్నాం. 2వ శ్లోకంలో మనము చర్చించుకున్నాం కదా, సార్వభౌమ భట్టాచార్యుని యొక్క నిర్దేశానుసారంగా, అంటే సార్వభౌమ భట్టాచార్యుడు ఎలాగైతే వ్యక్తీకరించాడో వైరాగ్య విద్య, నిజభక్తి యోగం, శిక్షార్హం, ఏకపురుష పూరణ, ఏకపురుష పూరణ, పురుషపూర్ణ, 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 పూర్ణ పురుషోత్తముడు కృష్ణుడు. పురుష అంటే కృష్ణుడు. పురుష ఆద్యం, నిజమైన పురుషుడు, ఒకే ఒక పురుషుడు, అతను ఎవరు? కృష్ణుడు. గోవిందమాది పురుషం తమహం భజామి. వేదశాస్త్రం అనేక చోట్ల కూడా కృష్ణుడు దేవాదిదేవుడు, పురుషుడు, పురాణ పురుష, ఆది పురుష. పురాణము అంటే అత్యంత పురాతనమైనటువంటి పురాణ పురుష నవయవ్వనంశ. బ్రహ్మ సంహితలో చెప్పుకుంటాం కదా, ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ. ఆద్యం ఆరంభకుడు, పురాణ అత్యంత పురాతనుడు, నవయవ్వనుడు పురాతనుడు కదా, మరి వృద్ధాప్యంలో ఉన్నారా? కాదు, నవయవ్వనుడు, ఎప్పుడు యవ్వనిస్తున్నాడు. అందరికన్నా కూడా పురాతనమైన వాడు, అయినా కూడా యవ్వన స్థితిలో ఉంటాడు. నవయవ్వనం అంటే నవ యవ్వనము, కొత్త యవ్వనము కదా. అప్పుడు యవ్వనంలోకి ప్రవేశించిన యువకుడు ఎలా ఉంటారో అలా ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? పురాతనుడు అంటున్నాడు, నవయవ్వనుడు అంటున్నాడు. భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కదా. భగవంతుని అవగతం చేసుకునే ప్రయత్నంలో బాగా కొంతమంది భగవంతుని చిత్రాన్ని వేసే ప్రయత్నం చేస్తారు. అలా వేస్తున్నప్పుడు కొంతమంది అజ్ఞానంతో ఏం చేస్తూ ఉంటారంటే, భగవంతుడు చాలా పురాతన వాడు కదా, ముసలివాడేమో అన్నట్టుగా వేస్తారు. ఎందుకంటే పురాతనుడు, ఆది, మొదటి పురుషుడు కేవలం ఒకే పురుషుడు. అందుకని ఏమనుకుంటారు, పురాతనుడు అన్నాడు కదా, ఇప్పటికీ ఆయన వృద్ధాప్యానికి వచ్చిండు. ఇది కాల్పనికంగా భగవంతుని గురించి అవగతం చేసుకునే విధానం. నిజానికి అలా వృద్ధాప్యంగా ఉండేది భగవంతుని రూపం కాదు. బ్రహ్మ సంహితలో చెప్పబడింది భగవంతుని రూపం ఎలా ఉంటుంది, ఇతర వేదశాస్త్రాల్లో చెప్పబడింది భగవంతుని రూపం ఎలా ఉంటుంది. శంకరాచార్యుడు ఎవరు? నిరాకారవాది, నిరాకార తత్వాన్ని ప్రబోధించిన శంకరాచార్యుడు కూడా శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అని అంగీకరించారు. ఆది విష్ణువు, ఆది నారాయణుడు కృష్ణుడు అని అంగీకరించారు. భగవద్గీత మీద వ్యాఖ్యానం చేస్తూ శంకరాచార్యులు చెప్తారు,
నారాయణ పరోవ్యక్తాత్. నారాయణుడు ఈ భౌతిక సృష్టికి అతీతుడు అని చెప్తాడు. నారాయణుని గురించి అభివర్ణిస్తూ స్పష్టంగా చెప్తాడు ఏమని, నారాయణుడు ఇప్పుడు దేవకి వసుదేవుల పుత్రుడిగా అవతరించారు అని. నిర్ధారించడానికి ఎలాగైతే మనం మామూలుగా పేరు చెప్పామనుకోండి, ఆహా ఆ పేరున్న వాళ్ళు చాలా మంది అనుకోండి, అవునా మీ పేరు తండ్రి పేరు ఏంటి అని అడుగుతాం. పేరు తండ్రి పేరు ద్వారా వ్యక్తి యొక్క గుర్తింపును ఎలాగైతే వ్యక్తీకరిస్తాం, అలాగే ఇక్కడ శంకరాచార్యుడు ఆది నారాయణుడు ఆది విష్ణువు కృష్ణుడిగా ఇక్కడ ప్రకటితమయ్యారు. ఎవరికి? దేవకి వసుదేవులకి అని చెప్తారు. అంటే కృష్ణుడు ఆది నారాయణుడు, ఆది పురుషుడు, ఆద్యం పురాణ పురుషుడు అని నిర్ధారిస్తాడు. అంటే కృష్ణుడు భౌతికత్వానికి చెందినవాడు కాదు, కృష్ణుడు ఆధ్యాత్మికతకి చెందినటువంటి ఆద్యం పురాణ పురుష నవయవ్వన్ పరతత్వము. ఇది కృష్ణుడు పరతత్వం భౌతికం కాదు అనే విషయాన్ని ఆచార్యులందరూ అంగీకరించారు. ఏ సాంప్రదాయానికి చెందిన ఆచార్యాన్ని అంగీకరించినటువంటి విషయం. మనం ఇక్కడ ఎవరు అంగీకరించారనే విషయానికి సంబంధించి సాధారణమైన వ్యక్తులు లేకపోతే పరిజ్ఞానం లేనటువంటి మూర్ఖులు అంగీకరించడం చెప్పట్లేదు. ప్రామాణికమైన ఆచార్యులంతా అంగీకరించారు. కానీ మూర్ఖత్వంతో ఉన్నటువంటి వాళ్ళు, పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు కృష్ణుని రకరకాలుగా ఊహా చిత్రాలతో వ్యక్తీకరించడం మనం చూస్తాం. మనం వాళ్ళతో సంబంధాన్ని పెట్టుకో, వాళ్ళని ఎవరితో తీసుకుంటాం, పరిజ్ఞానం ఎక్కడి నుంచి తీసుకుంటాం? ప్రామాణికమైనటువంటి ఆచారం నుంచి. ప్రామాణికమైన ఆచారం ప్రత్యేకంగా భారతదేశంలో ఆచార్యులు, ప్రామాణికమైన ఆచార్యులు మార్కండ దేశంలో వేదశాస్త్రాన్ని అధ్యయనం చేయడం కానీ వేద సంస్కృతిని పాటించడం కానీ నిర్వహించబడింది. ఆచార్యవాన్ పురుషో వేద. ఆచార్యుల యొక్క మార్గదర్శన ప్రకారంగా నడుచుకునేవాడు. ఆచార్యుడు అంటే వేదశాస్త్రాల పరిజ్ఞానాన్ని కలిగి ఉండి దాన్ని ఆచరించేటువంటిది. ఆచార్యవాన్ పురుషో వేద. ఎవరిని పెడితే వాళ్ళని మనము ఆచార్యులను స్వీకరించము, ప్రామాణికులను స్వీకరించము. పరంపరానుగతంగా వచ్చినటువంటి ప్రామాణికమైన ఆచారాలను స్వీకరించకపోతే పరంపరానుగతంగా అదేం జరుగుతుంది? మన వక్ర మార్గం పట్టే అవకాశమే ఎక్కువగా ఉంది. దాన్ని స్వీకరించకూడదు, అప్రామాణికమైనటువంటి పరిజ్ఞానాన్ని స్వీకరించకూడదు. అది సత్యంలా ప్రకటితమవుతున్నా కూడానే అది అప్రామాణికమైనటువంటిది, అంటే భగవంతుడైన కృష్ణుడి ఆమోదించినటువంటిది. చాలా ముఖ్యమైనటువంటి విషయం. అప్రమాణికల నుంచి వేదశాస్త్రాన్ని ఎప్పుడు కూడా స్వీకరించకూడదు. బాకీ రూపంలో ఒక్కోసారి ఆహా ఎంత ఉన్నతంగా ఉన్నారు అని కనబడవచ్చుగాక, కానీ ప్రామాణికత లేకపోతే చూడండి, మనము వైద్య విద్యని కానీ ఇంజనీరింగ్ విద్యను కానీ నేర్చుకున్నప్పుడు ఆ విశ్వవిద్యాలయం ఎక్కడైతే నేర్చుకుంటున్నామో దానికి ప్రామాణికత ఉన్నదా లేదా, గుర్తింపు ఉందా లేదా అని చూస్తాము. ఏసీఐటి అనేదో ఉంటుంది, ఆ ఏఐసిటి ఏదో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదేదో ఉంటుంది అలా, అంటే ఇంజనీరింగ్ విద్యను గుర్తించేటువంటి, అలాగే మెడికల్ విద్యని వైద్య విజ్ఞానాన్ని గుర్తించేటువంటి విశ్వవిద్యాలయం గుర్తించడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. వాళ్ళు నిర్ధారించిన వాటిలో మనం అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మనం స్వీకరించినటువంటి పట్టాకి గుర్తింపు. మరికొన్ని విశ్వవిద్యాలయాలు ఉంటాయి, చాలా రకరకాలైనటువంటి సదుపాయాలు ఉంటాయి, కానీ అది గుర్తింపు పొందలేదనుకోండి, ఆ సదుపాయాలను చూసి మోసపోయి దాంట్లో జాయిన్ అయ్యామనుకోండి, మన సమయం అంతా వృధా అవుతుంది, చదివిన దానికి ఎలాంటి గుర్తింపు. ఎందుకంటే వేదశాస్త్రాలను స్వీకరిస్తే కూడా ప్రామాణికమైన నుంచే స్వీకరించాలి. ఆచార్యవాన్ పురుషో వేద. ఇది వేద పరిజ్ఞానాన్ని స్వీకరించే విధానం. పరంపరానుగతంగా పరిజ్ఞానాన్ని అందించబడుతుంది వేదశాస్త్రం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలు కూడా ప్రవచనం చెప్తున్నాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు. ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నాము? కృష్ణుడు పరతత్వానికి చెందినవాడు. న చైతన్యాన్ కృష్ణాన్.
జగతి పరతత్వం పరమిహ. ప్రత్యేకంగా ఈ విషయాన్ని కృష్ణదాస కవిరాజ గోస్వాములు ధృవీకరించి చెప్తున్నాడు. కృష్ణుడి కన్నా, కృష్ణ చైతన్యుని కన్నా ఉన్నతమైనటువంటి సత్యం ఏదీ లేదు. కృష్ణుడు, కృష్ణ చైతన్యుడు ఒకరే. వేద నియమాల ప్రకారంగా ఎవరైనా ఇలా నిర్దిష్టంగా ఒక విషయాన్ని విన్నవించారనుకోండి, ఏదైనా ఇది మాత్రమే సత్యము అని ఎవరైనా చెప్పారనుకోండి, వేద నియమాల ప్రకారంగా వేద శాస్త్రాలని ఉటంకిస్తూ ఇది సత్యము అని నిరూపించాలి. ఇది పద్ధతి. లేకపోతే ఇదే సత్యము, ఇదే సత్యం అని ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. ప్రామాణికమైన ఆచార్యులు కూడాను ఇది సత్యము అని ప్రవచించినప్పుడు దాన్ని వేదశాస్త్రాల నుంచి ఉటంకిస్తారు. ఇదిగో ఈ వేదంలో ఇక్కడ ఇది వ్యక్తీకరించబడింది, ఇదిగో ఈ శాస్త్రంలో ఇలా వ్యక్తీకరించబడింది, బ్రహ్మ సంహితలో ఇలా చెప్పబడింది, ఉపనిషత్తులో ఇలా చెప్పబడింది, కాబట్టి ఇది సత్యము. శ్రీల ప్రభుపాదుల గారు కూడా మనం చూసినట్లయితే భాష్యాల్లో తాను చెబుతున్నటువంటి వ్యాఖ్యానానికి ఆధారం ఏంటో చెబుతారు. కఠోపనిషత్తులో చెప్పబడింది, బ్రహ్మ సంహితలో చెప్పబడింది, భాగవతంలో చెప్పబడింది. ఇలాగా తను వ్యక్తీకరిస్తున్న భావాలు ఎక్కడి నుంచి స్వీకరించాలని చెప్తున్నాడు, మానసిక కల్పన కాదు అని ధృవీకరిస్తారు ప్రభుపాదాలు. ఏదైనా నిర్ధారణతో చెప్పాలి అంటే వేదశాస్త్రాలని ఉటంకిస్తూ చెప్పాలి. సత్యానికి, సత్యము అనే దానికి, సత్యాన్ని తెలుసుకోవాలంటే కృష్ణుడు లేక కృష్ణ చైతన్యులు మాత్రమే సత్యం. కృష్ణుడు మరియు కృష్ణ చైతన్యులు వీళ్ళిద్దరు కూడా ఒకరే. అది పరమ సత్యం. వేదశాస్త్రాన్ని ఉటంకిస్తూ చెప్పబడినటువంటి పరమ సత్యం ఇది. కొన్నిసార్లు మనం అడుగుతూ ఉంటారు వ్యక్తులు, మనం ప్రచారం చేస్తున్నప్పుడు, కృష్ణుడు దేవాది దేవుడని, చైతన్య మహాప్రభు కృష్ణుడే అని, అతను కూడా దేవాది దేవుడే అని నిరూపించడానికి ప్రామాణికమైన ఆధారాలు ఏమున్నాయి వేదశాస్త్రాల్లో? దానికి సంబంధించిన వివరణ అంతా కూడాను తదుపరి అధ్యాయాల్లో మనం చైతన్య చరితామృతంలో నేర్చుకుంటాం. వేదశాస్త్రాల యొక్క ప్రామాణికతని మనకి ధృవీకరించి చెప్పబడింది. ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ గోస్వామి మానసిక కల్పనతో చెప్పట్లేదు. కృష్ణదాస్ కవిరాజ గోస్వామి అత్యంత మహోత్కృష్టమైనటువంటి భక్తుడు, గొప్ప మేధా సంపత్తి కలిగినటువంటి పరిజ్ఞానవంతుడు కృష్ణదాస్ కవిరాజ గోస్వామి. కృష్ణదాస్ కవిరాజ గోస్వామి సామాన్యమైనటువంటి సాధారణ వ్యక్తి కాదు. మదనమోహనుడితో ఆశీర్వదించి ప్రత్యేకంగా అనుగ్రహణ పొందినటువంటి వ్యక్తి కృష్ణదాస్ కవిరాజ గోస్వామి. రాధా మదనమోహనుడు బృందావనం రాధా మదనమోహనితో ఆశీర్వదించబడి అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి కృష్ణదాస్ కవిరాజ గోస్వామి. ఎవరు కూడాను వేదశాస్త్రాలకి సంబంధించిన వాటిని రాయాలని ప్రయత్నం చేయకూడదు తమకు తాము. వేదశాస్త్రాలు అంటే శృతి, స్మృతి, పురాణ, ఇవి వేదశాస్త్రం. అందుకని రూపగోస్వామి ప్రభుపాదులు నిర్ధారిస్తారేమని భక్తిరసామృత సింధులో చెప్తారు కదా. భక్తిరసామృత సింధులో మొదటి స్కందంలో భక్తిరామ మొదటి భాగం 2వ అధ్యాయంలో 101 శ్లోకాల్లో చెప్తారు. శృతి స్మృతి పురాణాది పాంచరత్రిక విధిం విన ఐకంతికి హరేర్భక్తి పత్యయావ కల్పతే. అంటే ఉత్పాతాయ కల్పతే కదా, ఉత్పాతాయ కల్పతే. శృతి స్మృతి పురాణాది పాంచరాత్రిక విధిం విన ఐకంతికి హరేర్భక్తి ఉత్పాతాయవ కల్పతే. ఉత్పాత, ఉత్పాతము అంటే డిస్టర్బెన్స్ అంటారు చూడండి, అనవసరమైనటువంటి కలతకి సంబంధించినటువంటిది. అలాంటిది యతామత యతామత్ యతామత్ తథాపత్.
అలాంటిది ఒకటి చెప్తారు ప్రభుపాద గారు, మీకు గుర్తునే ఉంటుంది. యథా మత్ తథాపత్. మనసుకు తోచిన విధంగా నడుచుకోవడము. నా జీవన విధానాన్ని నేనే నిర్దేశించుకోవడం